నీ జేబులోంచి ఎవరైనా 100 రూపాయలు దొంగిలిస్తే ఊరుకుంటావా? మరి నీ లైఫ్లో సగం టైంని ఎలా దొంగిలించనిస్తున్నావు? ప్రాబ్లం ఏంటంటే మనం మన టైంని చాలా చీప్గా వాడేస్తుంటాం. అవసరం లేని రీల్స్ స్క్రోల్ చేయడం, ఫ్రెండ్స్తో పనికిమాలిన గాసిప్స్, లేదా ఎవరికో రిప్లై ఇవ్వాలని ఫోన్ పట్టుకుని కూర్చోవడం. ఇలా మనకి ఏమాత్రం ఉపయోగపడని చెత్త విషయాలకు మన అటెన్షన్ మొత్తం ఇచ్చేస్తూ అసలైన కెరీర్ని, ఫ్యూచర్ని గాలికి వదిలేస్తున్నాం. స్టాయిసిజంలో ఫిలాసఫర్ సెనెక ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ చెప్తాడు. మనం మన ఆస్తులు, డబ్బు కాపాడుకోవడంలో ఉన్న శ్రద్ధ మన టైంని కాపాడుకోవడంలో అస్సలు చూపించాం. ఒకసారి ఆలోచించు. మన తెలుగు వాళ్లలో చాలా మంది ఎవరో చుట్టాలేదో అనుకుంటారని, లేదా ఊళ్ళో పాలిటిక్స్ గురించి గంటలు గంటలు డిస్కస్ చేస్తూ టైం వేస్ట్ చేస్తారు. బ్రో, వాళ్ళ ఒపీనియన్స్ మనకు అవసరమా? టైమ్ ఈజ్ మనీ కాదు, టైమ్ ఈజ్ లైఫ్. మనకు సంబంధం లేని విషయాల పట్ల మనం చాలా కఠినంగా ఉండాలి. సో ఈ రోజు నుంచి ఈ సింపుల్ స్టెప్ తీసుకో. నీ కెరీర్కి, నీ గ్రోత్కి హెల్ప్ అవ్వని ప్రతి దానికి మొహం మీదే నో చెప్పడం స్టార్ట్ చేయి. పక్కోడి లైఫ్లో, డ్రామాల్లో ఇన్వాల్వ్ అవ్వడం మానేయ్. ఇలా నీ టైంని, నీ లైఫ్ని నీ కంట్రోల్లో ఉంచుకోవాలంటే మన పేజ్లో జాయిన్ అయ్యి మైండ్ సెట్ మార్చుకో. ఎందుకంటే